దాసు అయితే జ్యోత్స్నని తప్పించుకునే టైంలో పడిపోతూ ఉంటాడు. అప్పుడు దాసు బ్యాగ్‌లో డ్రాయింగ్ బయటన పడిపోవడంతో జ్యోత్స్న అయితే ఆ డ్రాయింగ్ చూస్తూ ఉంటుంది. ఇక ఇతని డ్రాయింగ్ నీ దగ్గర ఎందుకుంది అని చెప్పి జ్యోత్స్న అనేసరికి ఒకసారిగా దాసు షాక్ అవుతూ ఉంటాడు. అతను నీకు తెలుసా అనంటే, ఆ! తెలుసు అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఒకసారిగా దాసు షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నీకు ఇతను తెలుసా అనంటే, తెలుసు అని జ్యోత్స్న అనేసరికి ఎవరతను? అసలు అతను నీకెలా తెలుసు అని చెప్పి దాసు చాలా ఎక్సైట్‌గా అడుగుతూ ఉంటాడు. అప్పుడు దీప వాళ్ళ నాన్నకి పూజించినప్పుడు అదంతా గుర్తు తెచ్చుకొని, ఇది ఎవరో కాదు నీ కొడుకు ఉన్నాడు కదా! ముద్దుల కొడుకు కాశీ. ఆ కాశీ అక్కుంది కదా! అది జ్యోత్స్న ఎటకారంగా అంటూ ఉంటుంది. ఇప్పుడు దీప గురించి ఎందుకమ్మా? అసలు ఇతను ఎవరో నీకు తెలుసు అన్నావు కదా! ఇతని గురించి చెప్పు నాకు అంటూ ఉంటుంది. అదే చెప్తున్నాను. ఇతను ఎవరో కాదు. ఆ దీప నాన్న అనేసరికి దాసు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అవును. ఇతను దీప నాన్న. ఆ అనసూయ వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి దాసు ఒకసారిగా షాకయి అలా ఉండిపోతూ ఉంటాడు. ఏంటి వారసురాలు దీపయేనా? దీపనే ఇంట్లో పెట్టుకొని నేను వెతుకుతున్నానా? అని చెప్పేసి దాసు అయితే షాకయ్యి అలా చూస్తూ ఉంటాడు. చంకలో పిల్లెట్టుకొని ఊరంతా తిరిగినట్లుగా ఆ రోజు నేను ఫోటో చూశాను. కానీ తిర తిరగలేసి చూడడంతో నాకు గుర్తులేదు. ఆ రోజే చూసుంటే ఇన్ని తిప్పలు లేకుండా పోదును. దీపే అసలైన వారసురాలన్నమాట అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. ఆ మాటలకి అయినా నీకు ఇతని ఫోటో నీకెందుకు అనంటే, అవన్నీ నువ్వు నిజంగా చెప్తున్నావా? దీప వాళ్ళ నాన్నేనా అంటే, అవును దీప వాళ్ళ నాన్నే. నేను చాలా సార్లు దీప దగ్గర ఫోటో చూశాను అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఆ మాటలకి దాసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ షాక్ అవుతూ ఉంటాడు. దీప కుబేరుడు దీప వాళ్ళ నాన్న.